సాక్షి సంపాదకుడు వర్ధల్లి మురళి ఆయన సెప్టెంబర్ 30 తేదీ 2024లో అద్భుతమైన సంపాదకీయాన్ని రాశారు. నింద భోజనం అనే పేరుతోటి సంపాదకీయాన్ని రాశారు. ఆ సంపాదకీయాన్ని చదవగానే నాకు ఆనందం కలిగి ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పాను. ఈ సంపాదకీయం ప్రజలందరికీ స్వేచ్ఛ మీడియా ద్వారా అందజేయటానికి అనుమతి కూడా తీసుకున్నాను. ఈ సంపాదకీయాన్ని అంతా ఒకేసారి అమృత కుళిక లాంటి సంపాదకీయాన్ని ఒకేసారి జీర్ణించుకోవటం ప్రజలకు లేకపోతే ఆడియన్స్ కష్టం కాబట్టి దాన్ని 7 పేరాల్లో రాశారు ఆయన. 7 ముక్కలుగా చేసి 7 రోజులు స్వేచ్ఛ మీడియాలో వేస్తాము. మీరు చూసి అది అంటే ఆలోచనామృతం అంటారు కదా, ఆలోచించి ఆనందిస్తారని ఆశిస్తూ. నింద భోజనం పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగటానికి చెన్నై సూర్య ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి బాల వ్యాకరణం. వేలాదిగా అమ్ముడుపోవటం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద అది కాపీ రచన అని, అది వేరెవరో పండితుడు రాశాడు అని. చెన్నై సూర్య ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైన వారి వైపు ఆశగా చూస్తే వారు చేసిన పని అవును కాపీ అని నిందించడం. 5-6 ఏళ్ళు చెన్నై సూర్య నిందను మోసాక నింద ఓడిపోయింది. చెన్నై సూర్య మిగిలాడు. ఒక వేష రచన చేయుటయా, ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని పెద్దలకు ముద్దుపడని మీద ఆగ్రహం వచ్చింది. లోపల ఏముందో తర్వాత ముందు అశ్లీలమని నింద వేయండి అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవటానికి రాధికా సాంత్వనం ఎంత సాంత్వన కోల్పోయిందని